హ్యాపీ బర్త్డే టు నాగ చైతన్య. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు, నాగార్జున కుమారుడు, వెంకటేష్ మేనల్లుడు నాగ చైతన్య గారికి నవంబర్ 23న పుట్టినరోజు శుభాకాంక్షలు. రంగరంగ వైభవంగా ఆయన ఈ పుట్టినరోజును జరుపుకుంటూ ఉంటే ఆయనకంటే ఎక్కువ ఆయన అభిమానులు పలు రాష్ట్రాల నుండి వాడవాడల ఉమ్మడి రాష్ట్రాల వాడవాడల ఆయన పుట్టినరోజు వేడుకల అభిమానులు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆ యొక్క ఫోటోల యొక్క సమూహమే ఇది. ఈ వీడియో సమీకరించి ముఖ్యంగా ఆయన ఈ పుట్టినరోజుకు అనేక ప్రత్యేకతలు. ఒకటి, ఆ వివాహం శోభిత గారితో డేట్ డిక్లేర్ చేయడం. రెండవది, తండేల్ సినిమా యొక్క రిలీజ్ డేటు తెలపడం. ఒకరోజు ముందే బుజ్జితల్లి పాటను రిలీజ్ చేయడం. ఆ బుజ్జితల్లి పాట ఎంత హిట్ అయిందంటే ఎటు చూసినా, ఏ వీడియోలో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, ఏ ప్రోగ్రాం చూసినా బుజ్జితల్లి బుజ్జితల్లి అనే పాట అతిపెద్ద హిట్ కావడం. అభిమానుల హద్దుకు లిమిట్ దాటిపోయిందన్నమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి కాచుకొని ఉన్నారండి. అభిమానులు ఎలా ఉంటారంటే, ఒక సినిమా వాళ్ళు కోరేది ఒకటే సినిమా, అది రావడం, హిట్ కావడం అనేది వాళ్ళు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక ప్రముఖ హీరో సినిమా 6 సంవత్సరాల నుండి సోలోగా సినిమా లేదని సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఆర్డినరీ టాక్ వచ్చినా కూడా ఎంతో బాగా కలెక్షన్స్ సంపాదించింది. కారణం అభిమానులు కాచుకొని ఉన్నారు. నివురు గప్పిన నిప్పుల నాగార్జున, నాగ చైతన్య, అక్కినేని అభిమానులు, అక్కినేని వంశాభిమానులు కాచుకున్నారు. ఎప్పుడెప్పుడా NC-24 వస్తుంది, తండేలు వస్తుంది అని. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడిప్పుడే ఈ పుట్టినరోజు సందర్భంగానే ఇంకోటి డిక్లేర్ చేశారు. ఆయన రాబోయే సినిమాకు 100 కోట్ల బడ్జెట్తో చాలా భారీగా త్వరలో ఉంటుంది అని. అదే కాకుండా అఖిల్ సినిమా కూడా త్వరలో మంచి బడ్జెట్తో తయారవుతుంది అని. వీటన్నిటికన్నా మించి నాగేశ్వరరావు గారి యొక్క అవన్నీ కాకతాళీయంగా కలిసి రావడం చూడండి. 20 తేదీ నుండి గోవాలో ఫంక్షన్, ఆయనకు అక్కినేని నాగేశ్వరరావుకు ఐకాన్ అవార్డు ఇచ్చి ఆయన సినిమా దేవదాసును అక్కడ ప్రదర్శింపజేసి, అనేక పాటలు ప్రదర్శింపజేసి, స్టాంప్ విడుదల చేసి, అంతేకాకుండా ఈ మొత్తం ఫ్యామిలీ అంతా గోవాకి వెళ్ళి అక్కడ ఫంక్షన్ చేసేందుకు నిర్ణయం చేసుకోవడం, అక్కడ జరపడం, ఇవన్నీ కలిసి వస్తున్నాయి. ఏదన్నా ఒక మంచి పని జరగబోతున్నదంటే అన్నీ కలిసి వస్తాయంట. ఆయన అక్కినేని అభిమానులు కాచుకొని ఉన్నారండి. ఎప్పుడు ఒక పెద్ద హిట్, ఒక పెద్ద బండి, ఒక ఇండస్ట్రీ రికార్డ్ ఎప్పుడు పడుతుందని నివురు కప్పి నిప్పులా ఒకసారిగా బయటకు వచ్చి వారి యొక్క పవర్ ఏదో చూపిస్తారు. ఆ డేట్ కోసం కాచుకుంటారు. అభిమానులు అంటే ఏ పార్టీకి సంబంధం కాండి, అన్ని పార్టీ, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆ రకంగా అందరూ అక్కినేని వంశాభిమానులు అందరూ ఈ సినిమా కోసం, తండేల్ సినిమా కోసం కాచుకొని ఉన్నారు. ఆ తండేల్ సినిమా ఎంత రంగరంగ వైభవంగా ఉంటుందో వాళ్ళ యొక్క ఈ జోష్ను బట్టి చెప్పొచ్చు. విశేషం ఏంటంటే, సంక్రాంతి సినిమాల్లో హిట్ అవుతాయో లేదో తెలియదు, డిసెంబర్లో రాబోయే సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఆ బుజ్జితల్లి సినిమా చాలా గొప్ప హిట్ అవుతుంది. నేను పూర్తి నమ్మకంతో సినీ ఫీల్డ్ మొత్తం ఉన్నారు. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది, ఈసారి కొడతామని ముక్త కంఠంతో అంటున్నారు. అందుకు నిన్న రిలీజ్ అయిన ఆ బుజ్జితల్లి పాటనే ఒక ఉదాహరణ. ఆ బుజ్జితల్లి పాట ఎంత మధురంగా ఉందంటే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, విన్నంతగా చాలా బాగుంటుంది. ఆ లిరిక్స్ ఇక్కడ ఇచ్చాను, మీరు చూడవచ్చు. ఆల్ ది బెస్ట్ టు ది నాగ చైతన్య యాజ్ వెల్ యాజ్ తండేల్ మూవీ. ఇబ్రాహిం.